Welcome and welcome back to my YouTube channel. This vlog will be about the fourth and final day of our family trip. పొద్దున్నే 5:30కి అలా తిరుమలలోనే ఒక కార్ బుక్ చేసుకున్నాము. ఇట్ వాజ్ అరౌండ్ 2500. వాళ్ళే మనల్ని ఒక 5 ప్లేసెస్కి తీసుకెళ్ళి తర్వాత తిరుపతిలో అంటే కొండ కింద డ్రాప్ చేస్తారు. మార్నింగ్ 6 నుండి ఎలో ఉంటుంది ఘాట్ రోడ్స్కి. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ పాపనాశనం. పాపనాశనం అంటే నేమ్లోనే మీనింగ్ ఉంది. పాపాలు నశించడం అంటే సిన్స్ని క్లెన్స్ చేయడము. చాలామంది ఇక్కడే స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం అనేది ఒక పాత సంప్రదాయం లాగా అనమాట. ఇక్కడే చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి పక్కనే. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఎక్కువ స్టోర్స్ ఓపెన్ చేయకుండే. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్ ఆకాశగంగకి వెళ్ళాము. లోపలికి చాలా నడవాలి. ఇక్కడ టెంపుల్కి ఎంట్రీలో వినాయకుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా పక్కనే చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. ఇదే ఆకాశగంగా అంటారు. అక్కడ వాటర్ తీసుకొని తలపైన చల్లుకుంటారు. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ జపాలి. ఇది తిరుమలలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్. కొంచెం ఫారెస్ట్ మధ్యలో ఉండడం వల్ల ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి కొంచెం నడవాల్సి వస్తుంది. మొత్తం స్టెప్స్ ఉంటాయి, ఈజీగానే వెళ్ళొచ్చు. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి ఇక్కడ ధ్యానం చేసేవాడు అంట. కొన్ని స్టోరీస్ ప్రకారం అయితే రాముడు కూడా ఇక్కడ వనవాసంలో వచ్చాడు అని అంటారు. టెంపుల్ పక్కన ఒక చిన్న తీర్థం ఉంటుంది. దానిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం ఉంది. ఇక్కడ హనుమాన్ స్వామిని దర్శించడం వల్ల ధైర్యం, బలం, చిత్తశుద్ధి వస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా స్క్విరల్స్ అంటే ఉడతలు ఉంటాయి. చెప్పాలా నల్గొండ టు అరుణాచలం, అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, తర్వాత చలో తిరుపతి, తర్వాత పాపనాశనం, ఆకాశగంగా అండ్ ఇప్పుడు జపాలి ఆంజనేయ స్వామి. జై హనుమాన్. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ మెయిన్ దేవుడు లార్డ్ కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేణుగోపాల స్వామి. వేణు అంటే ఫ్లూట్, గోపాల అంటే కౌ ప్రొటెక్టర్. ఆయన వేణుగోపాల రూపంలో ఫ్లూట్ వాడుతూ కౌస్ మధ్యలో నిలబడి ఉంటారు. టెంపుల్ సరౌండింగ్స్లో హదిరామ్ బావాజీ మఠ్
కొన్ని తులసి ప్లాంట్స్ అండ్ పీస్ఫుల్ సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. బావాజీ స్టోరీ ఏంటంటే, హతిరామ్ బావాజీ తిరుమలకి వచ్చి వెంకటేశ్వరుడిని పూజించేవాడట. ఆ భక్తికి మెచ్చి వెంకటేశ్వరుడు రోజు నైట్ బావాజీతో పాచికలు ఆడేవారంట. అప్పుడు రూల్ చేసిన నవాబ్ ఇదంతా స్టోరీ రియల్ కాదు అని బావాజీని ఒక రూమ్లో వేసి చాలా షుగర్ కేన్స్ వేసి రేపటిలోపు ఇదంతా ఒక్కటి లేకుండా తినాలని అన్నారంట. అప్పుడు వెంకటేశ్వరుడు ఏనుగు రూపంలో వచ్చి ఆ షుగర్ కేన్స్ మొత్తం ఒక్కటి లేకుండా తినేశారంట. అప్పటి నుండి బావాజీకి హతీరామ్ అని పేరు వచ్చింది. మేము నెక్స్ట్ వెళ్ళింది రాక్ గార్డెన్, శిలాతోరణం, ఇంకా చక్రతీర్థం. ఇవన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి, సో వన్ ఆఫ్టర్ ది అదర్ విజిట్ చేయొచ్చు. రాక్ గార్డెన్ ఒక స్మాల్ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ ఏరియా, పార్క్లో ఉంటుంది. శిలాతోరణం ఇది తిరుమలలో చాలా రేర్ జియోలాజికల్ ఫార్మేషన్ అంట. ఒక న్యాచురల్ స్టోన్ ఆర్క్ రాక్లో ఫ్రేమ్ లాగా తయారైంది వితౌట్ ఎనీ హ్యూమన్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చాలా ఫోటోగ్రఫర్స్ ఉంటారు. యాక్చువల్లీ తిరుమల మొత్తంలో ఉంటారు. సో పిక్చర్ దిగాక ఒక 15 to 20 minutesలో ప్రింట్ చేసి ఇస్తారు. అలా లోపలికి వెళ్తే నెక్స్ట్ వచ్చేది చక్రతీర్థం. స్టోరీ ప్రకారం శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రంని ఇక్కడే తీసినారు అని అంటారు. అందులో స్నానం చేస్తే పాప విమోచనం అవుతుందని నమ్మకం. ఇంకా తిరుమలలో మన లాస్ట్ డెస్టినేషన్ శ్రీవారి పాదాలు, అంటే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్న ప్రదేశము. స్వామి తిరుమలకి పాదయాత్రలో వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఫస్ట్ టైం పాదం పెట్టి తిరుమలలోకి వచ్చారు అని అంటారు. ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి పైన శ్రీవారి పాదాల దగ్గర పూజ చేస్తారు. చాలానే క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనకి చూడటానికి ఎక్కువ టైం ఇవ్వరు. ఇంకా తర్వాత మేము తిరుపతికి వచ్చేసి శ్రీకాళహస్తికి వెళ్ళాము. తిరుపతి నుండి శ్రీకాళహస్తి ఒక 45 kilometers, అంటే 1 hour పడుతుంది. ఇక్కడ శివుడు శ్రీకాళహస్తీశ్వర స్వామిగా, అంబికాదేవి జ్ఞానప్రసన్న అంబికాదేవిగా పూజలు పొందుతారు. ఇది పంచభూత లింగాల్లో ఒక ముఖ్యమైన టెంపుల్, వాయులింగము. ఇక్కడ గర్భగుడిలో శివలింగం ముందు వెలిగించిన దీపము గాలి లేకపోయినా కూడా ఊగుతూ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ లోపల మనం గర్భాలయం నుంచి 4 శిఖరాలు కూడా చూడవచ్చు. టెంపుల్లో కన్నప్ప విగ్రహం కూడా ఉంటుంది. ఆయన ఒక గ్రేట్ డివోటీ ఆఫ్ శివ. స్టోరీ ప్రకారం కనులు కూడా స్వామికి అర్పించారు. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ అంటే సాలెపురుగు, స్పైడర్ ఇంకా కాల పాము, హస్తి అంటే ఏనుగు అనే 3 శివభక్తుల పేరు నుంచి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బై బాయ్.